దేవుడు ప్రేమమయుడే, కృపామయుడే, కరుణామయుడే, దయామయుడే, ఇంకా అన్ని మయుడు. కానీ కొన్ని ఉంటాయి. అది ఎట్లా అంటే, ఉదాహరణకి ఒక తల్లిదండ్రులే ఉన్నారు, బిడ్డను కన్నారు. కంటే స్టార్టింగ్లో చిన్నప్పుడు అన్నీ చేస్తాడు. ఆడికి మాట వినండి, అన్నీ చేస్తాడు. ఆడు ఏమో వీళ్ళే క్లీన్ చేస్తారు, వీళ్ళే చీ అనరు, తూ అనరు, చిరాకు పడరు, అన్నం సరిగ్గా తెలియకపోతే మొత్తం రాసుకున్నా సరే ఏమనరు, ముద్దు ముచ్చట. ఇంకా చెప్పండి, వాళ్ళు ఫోటోలు తీసుకుంటాడు. చిన్న బిడ్డకి మొత్తం అన్నం అంతా అయిందనుకో, ఈ తల్లిదండ్రులు ఏం చేస్తారు, ఫోటో తీసుకుంటారు. జారి పడిపోతుంటే ఫోటో తీసుకుంటారు. అంటే సరదాగా ఉంటుంది, ముచ్చటగా ఉంటుంది. స్టార్టింగ్లో తల్లిదండ్రులు మొత్తం చేసి పెడతారు. వినండి, ఆడు 10వ క్లాస్కి వచ్చాడు. వినండి, 10వ క్లాస్కి వచ్చాడు. వాడు సరిగ్గా చదవట్లా. తల్లిదండ్రులు కొడతారా లేదా? అది కొడతారు. కానీ చిన్నప్పుడు వాడికి రావట్లా, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు. ముద్దు ముచ్చట సరదాగా ఉంటాడు, అన్నీ చేసి పెడతారు. అంటే మొదట్లో అంత మంచిగా ఉంటుంది. కానీ ఎదిగే కొలది తల్లిదండ్రులు ముందులాగా ఉండకూడదు, ఉండలేరు. ఎందుకంటే ఖచ్చితంగా కొంత క్రమశిక్షణ నేర్పిస్తాం. అలాగే దేవుడు కూడా ఏం చేస్తాడంటే, నువ్వు రక్షణ పొందినప్పుడు, మీరు గమనించారు ఎప్పుడన్నా, నువ్వు రక్షణ పొందినప్పుడు నీ ప్రతి ప్రార్థనకి జవాబు వచ్చేది. అవును, ఎంట జరిగిపోయి అంత విశ్వాసము, యేసు నామంలో విజ్ఞాపన, దెయ్యం యేసునాలో ఏం లేదు. అసలు కొత్తగా రక్షణ పొందితే ఆ టైంలో చిన్న కోరుకున్న, యేసయ్య నాకు సహాయం చేయవా, యేసయ్య మాట్లాడవా, యేసయ్య అది చేయవా అంటే టకటక జరిగిపోయి. చాలామంది నేను సాక్ష్యాలు విన్నా, నాకు కూడా అలాగే. తర్వాత ఏమవుద్ది, ఎక్కువ జరగట్లా. ఎందుకంటే దేవుడు ప్రతిదీ అలా చేశాడు అనుకో, చిన్నపిల్లలాగా ఏది బ్రష్ చేయించటం, కడగటం, తుడవటం అన్నీ చేశాడు అనుకో, వాడు అటకుంటాడు. అలాగే దేవుడు ఫస్ట్ నీకు మెత్తగా చక్కగా చేశాడు. తర్వాత నువ్వు ఎదిగే కొలది గద్దిస్తాడు, క్రమశిక్షణలో పెడతాడు. అది తప్పు అంటాడు, అది వద్దంటాడు, అది చేయకూడదు అంటాడు, కొన్ని చెప్తాడు. అప్పుడు మనకి ఏంటి తండ్రి నువ్వు మారిపోయావంటే, ఆయన మారలా, మనం మారుస్తున్నాడు మనల్ని. అంటే ఇంకా పాలే తాగుతావా బిడ్డ, బిర్యానీ కూడా తిను. అది తండ్రులని చెప్పక్కల, వీళ్ళే తింటారు బిర్యానీ. కానీ దేవుడు కూడా అంతే. చిన్నప్పుడు చిన్న వాక్యాలు, చిన్న మాటలు. స్టార్టింగ్లో మొదట్లో ఏంటంటే, దేవా సహాయం చేయి, నాకు ప్రార్థన రాదు, దేవా సహాయం చేయి. ఇప్పుడు ఎవరిన అపవాదం వచ్చింది అనుకోండి, అపవాదం వస్తే, ప్రభువా అపవాదం వచ్చింది నాకు సహాయం చేయి. ఇది చిన్నపిల్లల ప్రార్థన, తెలియని ప్రార్థన. అప్పుడు చేయొచ్చు, చేయకపోవచ్చు, జరగచ్చు కార్యం. లేకపోతే ఎదిని కొలది, ప్రభువా దయ్యం వచ్చింది సహాయం చేయ కాదు, అపవాది యేసునామములో పో. తేడా చూసారా? ఇంత తేడా. ఇది ఒక్కటి తేడా చెప్పా, చాలా తేడాలు ఉన్నాయి. ఇంకా అలా గుర్తుపెట్టుకోండి, అన్ని వేళ దేవుళ్ళు ఎప్పుడులాగా మొదటిలాగా మొత్తం జరగదు.